హాయ్ అండి. వెల్కమ్ టు మహాలక్ష్మి వ్లాగ్స్. ఈరోజైతే మేము మా అమ్మ వాళ్ళ ఇంటికి బోనాల పండగకైతే వచ్చేసాం కదండి. ఇంకా వచ్చేసరికైతే మా వదిన, మా మరదలు ఇద్దరైతే బోనాలైతే రెడీ చేస్తున్నారు. ఇంకా ఇలా బోనాలైతే రెడీ చేస్తున్నారు. ఇంకా నేను రాగానే అయితే వీడియోస్‌కైతే స్టార్ట్ చేసేసానండి. ఇంకా వీడియోస్ అయితే స్టార్ట్ చేశాను. ఇంకా వాళ్ళైతే బోనాలైతే రెడీ చేస్తున్నారు. ఇంకా ఒక్కొక్క పని ఒక్కొక్కరు చేసుకుంటే అయిపోతుంది అనేసి అయితే ఇంకా వాళ్ళైతే బోనాలు రెడీ చేస్తారు. ఇంకా నేనైతే వంట పనికి వెళ్దామనేసి అయితే నేనైతే వంట స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా అప్పటి వరకు అయితే వాళ్ళకి హెల్ప్ చేద్దామని అయితే కొంచెం హెల్ప్ చేశానండి నేను. ఇంకా మా మరదలైతే ఇలా బోనం అయితే రెడీ చేస్తుంది. ఇంకా మేమైతే 4 బోనాలు చేస్తామండి. ఒకటేమో మా అంకలమ్మకి, ఒకటేమో నల్లపోషమ్మకి, ఇంకా రెండేమో మా ఇంట్లో దేవుడికి చేస్తామండి. ఒకటి ఎల్లమ్మకి, ఒకటి దుర్గమ్మకి. ఇలా 4 బోనాలు రెడీ చేస్తాము. ఇవైతే ఒకటి కుంకుమతో చేస్తాము, ఒకటి పసుపుతో చేస్తాము. ఇవైతే బయటికి తీసుకెళ్తామండి. ఒకటి మాంకాలమ్మకి, ఒకటైతే నల్లపోషమ్మకి తీసుకెళ్తాము. ఇలా ఇంకా 2 అయితే ఇంట్లో అయితే కొంచెం మామూలుగానే చేస్తాము. ఇంకా 4 బోనాలు అయితే ఇలా రెడీ చేస్తామండి. ఇంకా మా మరదలైతే ఇది చేసింది రెడ్ కలర్ది అయితే. ఇంకా మా వదిన అయితే ఇలా ఎల్లో చేసింది. ఇంకా వీళ్ళిద్దరైతే బోనాలు రెడీ చేస్తున్నారు. ఇంకా నేనైతే వంట చేద్దామని అయితే ఇంకా నేనైతే వంట దగ్గరికి వెళ్ళిపోయాను. ఇంకా మటన్ అయితే స్టార్ట్ చేశాను. మటన్ వండుతున్నాను నేనైతే. నేను ఇలా మటన్ వండేస్తున్నాను. ఇంకా చికెన్ తీసుకొచ్చారు, చికెన్ కూడా వండాలి. ఇంకా బగారన్నం వండాలి. ఇంకా వాళ్ళైతే ఇలా బోనాలు అయితే రెడీ చేస్తున్నారు అన్నీ. ఇంకా వీళ్ళైతే ఇలా బోనాలు రెడీ చేస్తారు. ఇంకా నేనైతే వంట చేసిన తర్వాత అయితే ఇంకా నేను రెడీ కావాలండి. ఇంకా మా వాళ్ళైతే ఇంకా మా వదిననైతే బోనాలు అయితే రెడీ చేస్తుంది. ఇంకా వాళ్ళు బోనాలన్నీ ఇలా రెడీ చేసుకునేంత వరకు నేనైతే వంట కంప్లీట్ చేసేసాను. ఇంకా బగారన్నం, చికెన్, మటన్ అయితే రెడీ చేసిన. ఇంకా మా వదిన అయితే బోనాలు యాపాకులు అయితే బాగా పెడుతున్నది. చూడండి ఎంత బాగా రెడీ చేస్తున్నదో మా వదిన అయితే. ఇలా మా వదిన బోనాలు మొత్తం రెడీ చేస్తుంది. ఇంకా మా మరదలు అయితే పిల్లలకు రెడీ చేస్తుంది. ఇంకా పిల్లలు ఉన్నారు కదండి, ఇంకా తనకు కూడా చిన్న పిల్లలు ఉన్నారు కాబట్టి తనైతే రెడీ చేయడానికి అయితే వెళ్ళింది. ఇంకా నాదైతే మటన్ అయిపోయింది, చికెన్ అయిపోయింది. ఇంకా అన్నం కూడా రెడీ అయిపోతుందండి. ఇంకా బగారన్నం కూడా రెడీ చేస్తున్నాను. ఇంకా బగారన్నం కూడా రెడీ అయిపోయింది. ఇంకా బోనాలు కూడా రెడీ అయిపోయాయి. ఇంకా బోనాలు కూడా మొత్తం రెడీ అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. ఇంకా నేనైతే రెడీ అవ్వడానికి అయితే వెళ్ళాను. ఇంకా నేనైతే ఇంకా రెడీ అయ్యేసి అయితే వద్దామనేసి అయితే నేను వెళ్ళాను. ఇంకా మా పిల్లలను కూడా అందరినీ రెడీ చేస్తుంది. ఇంకా మా చెల్లి అయితే ఇంకా మా కోడళ్ళు అయితే 4 ఉన్నారు కదండి, 4 కోడళ్ళని తయారు చేసేంతవరకు అయితే టైం ఫుల్గా పట్టేసిందండి. ఇంకా మా కోడళ్ళను కూడా అందరినీ రెడీ చేసేసాము. ఇంకా మా చెల్లి అయితే రెడీ చేస్తుంది వాళ్ళని. ఒక్కొక్క పని చేసుకుంటేనే అవుతుంది కదండి. ఇంకా మా చెల్లి వాళ్ళ కోడళ్ళని రెడీ చేస్తుంది. ఇంకా నేనైతే వంట చేశాను. మా వదిన, మా మరదలు అయితే బోనాలు రెడీ చేశారు. ఇంకా మా కోడళ్ళు కూడా రెడీ అయితే వచ్చేసారండి. ఇంకా వాళ్ళకైతే ఇంట్లో బోనం అయితే ఎత్తుతున్నాము. ఇంకేమైతే మా కోడలు, ఈమె ఇంకా మా అన్న వాళ్ళ కూతురు, మా తమ్ముడు వాళ్ళ కూతురు ఇద్దరు. ఇంకా వీళ్ళైతే ఇంకొక కోడలు అయితే పడుకుందండి. ఇంకా తనైతే పడుకుంది. తను కూడా ఎంతో బోనం ఎత్తుకోవాలని అయితే బాగా రెడీ అయ్యింది, కానీ పడుకుంది. ఇంకా వీళ్ళిద్దరికైతే ఎత్తినాం బోనం అయితే. ఇంకా మా ఇద్దరు కోడళ్ళు అయితే బోనం ఎత్తుకోవాలని అయితే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నారు వాళ్ళైతే. ఇంకా వాళ్ళు రెడీ అయ్యేసి అయితే బోనం అయితే ఎత్తుకున్నారు. ఇంకా మా చిన్న కోడలు, పెద్ద కోడలు ఇద్దరు బోనం ఎత్తుకొని ఇంకా అక్కడ వరకు ఇంట్లో బోనం అయితే బయటి వరకు అయితే అక్కడ వరకు తీసుకొని వెళ్తాం కదండి. ఇంకా అక్కడ వరకు తీసుకొని అయితే వెళ్తారు. కొంచెం దూరం వరకు ఒక 5 అడుగులు వేయాలని అయితే తీసుకొని వెళ్తారు ఇలా బోనంని. వాళ్ళకైతే పట్టుకోవడానికి కూడా వస్తలేదు. ఇంకా మా అమ్మ, మా అత్తమ్మ ఇద్దరైతే పట్టుకున్నారు వాళ్ళని. ఇంకా పట్టుకొని అయితే అక్కడి వరకు అయితే బోనం తీసుకెళ్లారు. ఇంకా వాళ్ళైతే మేమే ఎత్తుకున్నామని అయితే వాళ్ళు ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నారండి. ఇంకా మేమైతే బోనం తీసేసరికి అయితే వర్షం స్టార్ట్ అయింది కొంచెం. ఇంకా వర్షంలోనే కొంచెం అయితే తీసాం, అది ఇంట్లోదే కదా అనేసి అయితే. ఇంకా బయటికి తీసుకెళ్ళడానికైతే కొంచెం వర్షం తగ్గాకనైతే తీద్దాం అనుకుంటున్నామండి. ఇంకా మేము తీసే టైంకే ఫుల్గా వర్షం స్టార్ట్ అయింది. కొద్దిసేపు వర్షం వచ్చిందండి. కొద్దిసేపు వర్షం వచ్చి అయితే తగ్గిపోయింది. ఇంకా వీళ్ళైతే ఇంట్లోది కాబట్టి అక్కడి వరకే తీసుకొని వెళ్ళి మళ్ళీ దేవుడి దగ్గర అయితే పెట్టాలండి. ఇంకా బోనం అయితే ఇలా వాళ్ళు ఎత్తుకొని తీసుకొచ్చిన బోనాన్ని అయితే తీసుకెళ్ళి ఇంట్లో దేవుడి దగ్గర పెట్టాలి. ఇలా 2 బోనాలు అయితే బయటికి తీసుకెళ్ళి మళ్ళీ లోపలికి తీసుకొచ్చి అయితే ఇలా దేవుడి దగ్గర పెడుతున్నాడు మా తమ్ముడు. ఇలా పెట్టిన తర్వాత ఇంకా మా అమ్మ అయితే ఇంకా దేవుడి దగ్గర బోనంది నైవేద్యం అయితే పెట్టాలి కదా. ఇంకా మా అమ్మ అయితే బోనంలో నుంచి నైవేద్యం తీసి అయితే ఒక ఇస్తరాకు వేసి అక్కడ దేవుడి దగ్గర పెడుతుంది. ఇలా తీసి పెట్టాలండి. ఇంకా 2 బోనంలో తీసి పెట్టేసి
ఇంకా ఇలా మొక్కేసి బయటకైతే వచ్చేసింది. ఇలా దేవుడి దగ్గర అయితే పెట్టేసిన తర్వాత ఇంకా మేమైతే బోనం తీసుకెళ్ళడానికి అయితే మేము కూడా ఎత్తుకుంటున్నాము. ఇంకా మా వదిన ఒకటి నేను ఒకటైతే వెతుకున్నాము. మా వదినేమో నల్లపోషమ్మ గుడికి తీసుకెళ్తుంది, నేనేమో మాంకలమ్మ గుడికి తీసుకెళ్తున్నాను. ఇంకా ఒకరొక దిక్కు వెళ్తే అయిపోతుంది కదా. ఇంకా వర్షం అయితే స్టార్ట్ అవుతుంది. ఇంకా రెండు నేనే ఎత్తుకోవాలంటే టైం బాగా అయిపోతుంది కదండి. మాకు ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. అందుకనేసి అయితే ఇంకా ఇద్దరం ఒక్కొక్క బోనం తీసుకొని వెళ్తున్నాము. ఇలా ఇద్దరం ఒక్కొక్క బోనం అయితే వెతుకున్నామండి. ఇంకా మా పాపనైతే ఎత్తుకొని నేను అంత దూరం నడవలేను, నేను ఎత్తుకొని అయితే మా పాప అయితే ఎత్తుకొని అన్నది. ఇంకా అందుకనే మేమిద్దరం అయితే ఎత్తుకున్నాం, మా వదిన ఒకటి నేను ఒకటి. ఇంకా మా చెల్లె ఎత్తుకోమంటే కూడా మా చెల్లె కూడా ఎత్తుకొని అన్నది. ఇంకా అందుకని మేమిద్దరం అయితే ఎత్తుకున్నాము బోనం అయితే. ఇలా ఎత్తుకున్న తర్వాత ఇంకా మేమైతే వెళ్తున్నామండి. ఇంకా మా వదిన ఒక సైడ్ నేను ఒక సైడ్ అయితే వెళ్ళాలి. ఇంకా మా వదిన వెళ్ళేది కూడా చాలా దూరం ఉందండి, అందుకని అయితే నేను అక్కడ వెళ్తలేను. ఇది కూడా దూరమే ఉందని దానంత దూరం అయితే లేదండి నేను వెళ్ళే గుడి అయితే. ఇంకా ముందే నాకు కాళ్ళ నొప్పులు ఉన్నాయి కదా, అంత దూరం అయితే నడవలేను. అయితే మా వదినకైతే దూరం ఉన్నది ఎత్తుకుంది, నేనైతే దగ్గర ఉన్నది అయితే ఎత్తుకున్నాను. ఇంకా మా వదిన అయితే బండి మీద వెళ్తానని అన్నది, ఇంకా బండి మీద తీసుకొని వెళ్తారు. ఇంకా నేనైతే గుడి దగ్గరికి అయితే వచ్చేసానండి. ఇంకా గుడి దగ్గర అయితే బాగా డెకరేషన్ చేశారండి. ఈసారి అయితే చాలా బాగా అనిపించింది. ఇంకా రేపైతే రంగం కూడా ఉంటుంది కదండి, రంగంది కూడా చూపిస్తాను మీకు. ఇంకా ఈ వీడియో అయితే నిన్న పెట్టలేదండి, ఇంకా టైం సరిపోలేదు, అందుకనేసి అయితే ఈరోజే వీడియో పెడుతున్నాను. ఇంకా మండే రోజు అయితే రంగం ఉంటుంది. ఇంక ఇక్కడ గుడి దగ్గర అయితే బాగా డెకరేషన్ చేశారండి, చాలా బాగా అనిపించింది. ఈ డెకరేషన్ మొత్తం చాలా బాగుంది. ఇలా మొత్తం డెకరేషన్ చేశారండి, ఇలా మొత్తం డెకరేషన్ చేశారు. ఇంకా మేమైతే వెళ్ళేటప్పుడు కొంచెం వీడియో అయితే తీసుకున్నాము. ఇలా వీడియో తీసుకున్నాము. మేమైతే వీడియో తీసిన తర్వాత ఇంకా మేమైతే గుడి దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఇంక ఇది బాగా అనిపించింది అయితే వీడియో తీసామండి ఇది. ఇంకా రేపు కూడా రంగం అయితే చాలా బాగుంటుందండి. ఇంకా మేమైతే గుడి దగ్గరికి అయితే వచ్చేసామండి. గుడి దగ్గర కూడా చాలా బాగా అలంకరించారండి గుడిని అయితే. ఇంకా మేమైతే ప్రదక్షిణలు అయితే చేస్తున్నానండి. బోనం ఎత్తుకొని అయితే 5 ప్రదక్షిణలు చేయాలి కదా, అలా ప్రదక్షిణలు అయితే చేస్తున్నాను నేనైతే. ఇక ఇలా అయితే మా దర్శనం కూడా కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా మేమైతే అమ్మవారిని తీయలేకపోయాం, ఫుల్ రష్గా ఉంది అక్కడైతే. ఇంక ఇంటికి వచ్చిన తర్వాతనైతే అందరం భోజనాలు అయితే చేసుకుంటున్నామండి. ఇంకా బాగా లేట్ అయిపోయింది భోజనం చేసేసరికి అయితే. ఇంకా మేమైతే అందరం భోజనాలు చేస్తున్నాము. ఇలా అందరం కలిసి ఒకేసారి తింటున్నామండి. ఇంకా మేమైతే చికెన్ వండాం, మటన్, పూరి, బగారా రైస్ ఇలా అన్నీ వండామండి. ఇలా అన్నీ వండుకొని అయితే ఇక మేమైతే అందరం కలిసి అయితే భోజనం చేస్తున్నాము. ఇంకా మా చెల్లికి ఇట్లా వాళ్ళు బయటే ఉన్నారు, ఇంకా వాళ్ళు రాలేదు. ఇంకా మాకైతే ఆకలిస్తుందని అయితే మేమైతే తినేస్తున్నాము. మా మద్దలు, మా వదిన, నేను, మా పిల్లలు ఇలా అందరం కలిసి అయితే మేమైతే తింటున్నాము. ఇలా మేమందరం భోజనాలు అయితే చేసుకున్నాము. ఇలా మేమైతే భోజనాలు చేసుకుంటున్నాం. మా అత్తమ్మ, మా అమ్మ, మా మామ అయితే మాట్లాడుకుంటున్నారు. మా కోడలు అయితే, మా చిన్న కోడలు ఫొటోస్ అయితే పెట్టలేదండి, తను పడుకున్నప్పుడు. ఇంకా బ్లౌజ్ అయితే నేనే కుట్టాను, ఆ వీడియో అయితే తర్వాత పెడతాను. ఆ బ్లౌజ్ కూడా నేనే కుట్టాను. ఇంకా నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరు లైక్ మాత్రం తప్పకుండా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.